ప్రేమ అనేది జన్మ జన్మలకి వెంటాడుతుంది అంటారు. అలాంటిది ఈ జన్మలోనే ప్రేమించి మర్చిపోవడమా? ఒకవేళ నిజంగానే ప్రేమ ఉంటే ఇక్కడ మర్చిపోయినా ఇక్కడ గుర్తుంటుంది. ఆ మనిషి దగ్గరకొచ్చిన వెంటనే తెలిసిపోతుంది. నా మనసుని ఆలోచనల్ని ఒకటికి 10 సార్లు అడిగి చూశాను. అసలు ఎక్కడ తను ఉన్న జాడు కూడా లేదు. అంతకుముందు ఎప్పుడు తన్ని కలిసింది కూడా లేదు టైలర్. అది కన్ఫర్మ్ చేసుకుందామనే వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక ఏదేదో చేసేసింది. ముద్దు పెట్టకపోయినా ముద్దు పెట్టినట్టు ఫోటో మార్ఫింగ్ చేసి పంపించింది. నాకు తెలుసు టైలర్, నువ్వు ఆ ఫోటో కూడా చూసుంటావు. అది నిజం కాదు టైలర్. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మాయని ముద్దు పెట్టుకోలేదు. ఆ రోజు ముద్దు పెట్టుకోమని బలవంతం చేస్తే నేను కాదని వచ్చేసానని ఆ పంతంతోనే మన మధ్య మనస్పర్ధలు సృష్టించాలని ఫోటో మార్ఫింగ్ చేసి పంపించింది. అంతే టైలర్, నేను మాత్రం ముద్దు పెట్టుకోలేదు. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నీకు ఇంతవరకు చెప్పలేదు కదా అని, నీకు చెప్పకుండా తన్ని కలిశాను కదా అని నన్ను అనుమానించొద్దు టైలర్. నన్ను తప్పుగా అనుకోవద్దు. నేనేం చేసినా నీకోసమే ఆలోచించి చేశాను. మాయ కాదు టైలర్. నా జీవితంలో ఇంకెవ్వరూ లేరు, ఉండరు కూడా. తన వెంట పడ్డారు అని నాకు చెప్పింది. మిమ్మల్ని నా నుంచి లాక్కొని పోతానని నన్ను బెదిరించింది కూడా. మీరెలా నా గురించి ఆలోచించి నిజం చెప్పలేదో నేను మీ గురించి అలాగే ఆలోచించాను సారు. నేను మిమ్మల్ని అడిగితే ఎక్కడ నేను మిమ్మల్ని అనుమానిస్తున్నానేమో అనుకుంటారని భయపడి ఆగిపోయాను సారు. ఒకరి గురించి ఒకరికి తెలిసి కూడా ఇద్దరం మౌనంగా ఉండి తప్పు చేశామేమో టైలర్. ముందే మాట్లాడుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది టైలర్. నేను గతం మర్చిపోవడం ఏంటి, ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేసుకున్నాను అంటుంది టైలర్. అసలు ఆ డాక్యుమెంట్స్ మీదకి నా సిగ్నేచర్ ఎలా వచ్చింది?
సారు ఇదేంటి మీరు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టేశారు? ఇంకా ఆడిటర్ ఫైనల్ చేయలేదు కదా? అదేంటి టైలర్, నువ్వే కదా నిన్న సాయంత్రం టెర్రస్ పైకి వచ్చి ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టమని చెప్పావు. నేనా? నువ్వే. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డేట్ దగ్గర పడుతుంది, సైన్ చేయాలని నువ్వే చెప్పావు కదా. మీకోసమే వస్తున్నాను సారు. అదేం టైలర్, ఇంతలోనే సారీ మార్చేసావు? నేను వెళ్ళలేదు అంటే అక్క నాలా వెళ్ళి సంతకాలు చేయించిందా? ఈ ఫైల్ మీద సంతకాలు చేయించాల్సిన అవసరం అక్కకేంటి? పెళ్లి చేసుకున్నామనడానికి ఆధారం ఉంది. లాయరే కదా, చూడండి మీకే అర్థమవుతుంది. అంటే మాయ తెచ్చిన సర్టిఫికెట్స్ మీద నాలా వెళ్ళి అక్క ఈయన చేత సంతకాలు పెట్టించిందన్నమాట. ఇదంతా ఆ మాయతో కలిసి అక్క ఆడుతున్న నాటకం అన్నమాట. టైలర్ ఏమైంది? ఏమీ లేదు సారు, ఇప్పుడే వస్తాను. టైలర్, ఈ శ్రావణి ఒక్కసారి కేస్ టేకప్ చేశాక అటువైపు ఉన్నది తోడబుట్టిన చెల్లెలే కాదు, కన్న తల్లైనా సరే వెనకడుగు వేసేది లేదు. నేను ఓడిపోయే ప్రసక్తే లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటే నా మొహం మీద కాగితాలు విసురుతావా? ఆగు! ఒక్క క్షణం నాకన్నా ముందు పుట్టి పెద్దదానివైపోయావు. లేదంటే చెంప పగలగొట్టాకే మాట్లాడి ఉండేదాన్ని. ఎన్నాళ్ళు నువ్వు ఎన్ని చేసినా మా అక్కే కదా అని గొప్పగా చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నిన్ను మనిషిగా చూడాలన్నా అసహ్యం వేస్తుంది. అసలు ఇంత దారుణానికి ఒడిగట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది? పిచ్చి పిచ్చిగా వాగడం మానేసి విషయం ఏంటో చెప్పు. నువ్వేం చేస్తున్నావో తెలిసి చేస్తున్నావు కదా. తోడబుట్టిందానని కూడా చూడకుండా ఒక దొంగ మొహం దానికి నా బతుకును అప్పగించాలని చూస్తున్నావా? నేను అప్పగించటం ఏంటే? నీ మొగుడే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మర్చిపోతే న్యాయం చేయాలని చూస్తున్నానే. నీతి న్యాయం ఎటు ఉంటే అటు పక్కే ఈ శ్రావణి ఉంటుంది. ఆ పక్క తప్పుడు పనులు చేస్తూ తప్పుడు మనుషుల్ని వెనకేసుకొస్తూ దానికెందుకు అక్క నీతి న్యాయం అని ముసుగు వేస్తున్నావు? ఇప్పటి వరకు ఆ మాయ చెప్పింది నిజమేనేమో, నిజంగానే ఆయన గతం మర్చిపోయారేమోనని, అవన్నీ జరిగాయేమోనని ఒక చిన్న అనుమానం ఉండేది. కానీ ఇదిగో ఈ పేపర్స్ మీద నా భర్త చేత నువ్వు పెట్టించిన సంతకాలు చూశాక ఆ అనుమానం పోయింది. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ భర్త చేత సంతకాలు పెట్టించడం ఏంటి? పెట్టించావు. ఈ పేపర్స్ ని నేను తీసుకొస్తే సంతకం పెట్టానని ఆయన అంటున్నారు. కానీ ఈ పేపర్స్ ని నేను తీసుకెళ్లలేదు. మరి నాలా ఉన్న నువ్వు కాక ఇంకెవరు వెళ్ళుంటారు? నేనెందుకు వెళ్తానే?
ఈ పేపర్స్ మీద మీ ఆయన చేత సంతకం పెట్టించాల్సిన అవసరం నాకేంటి? ఉంది. ఎందుకంటే ఈ పేపర్స్ తీసుకువెళ్తేనే వీటితో పాటు మాయతో ఆయనకి పెళ్లి జరిగినట్టు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీద ఆయన చేత సంతకం పెట్టించడం కుదురుతుంది కదా. నీకేమైనా మతిపోయిందా? ఎప్పుడో పెళ్ళైన సర్టిఫికేట్స్ తీసుకొస్తే ఇప్పుడు నేను సంతకం పెట్టించానంటావేంటి? అవును, నా బతుకుని నాశనం చేయడానికే నాలాగే నా భర్త దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించి ఆ మాయ చేతిలో పెట్టావు. అది తీసుకొచ్చి ఎప్పుడో పెళ్ళయిందని ఆ మాయ నాటకాలాడితే నువ్వు ఏమీ తెలియనట్టు న్యాయం ధర్మం అంటూ తన వైపు వాదిస్తానంటున్నావు. అది చెప్పే అబద్ధాన్ని నిజం చెయ్యాలని చూస్తున్నావు కదక్కా. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఇంతకి తెగిస్తావా? నా భర్త నుంచి నన్ను విడదీయాలని చూస్తున్నావా? అవునే, నేనే చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నీ వల్ల పడ్డ నరకానికి, మానసిక క్షోభకి నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేయాలి. కానీ ఈ ఇంట్లో నుంచి నీ భర్త జీవితంలో నుంచి లేకుండా మాత్రమే చేస్తున్నాను. దానికి సంతోషించో. ఎవరికైనా ఏలినాటిసేనే ఉంటుంది. కానీ నువ్వేంటే కడుపులో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వదలకుండా పట్టుకున్నావు. నీ వల్ల చిన్నప్పటి నుంచి నాకు గుర్తింపే లేకుండా పోయింది. నువ్వు చదవకపోయినా నిన్నే పొగుడుతారు. నేను ఎంతో కష్టపడి ఏదో సాధించాను అనుకునే లోపు ఏదో చిన్న పని చేసి మార్కులు కొట్టేస్తావు. నీ కోసం ఇంటికి మినిస్టర్లు వస్తారు, అందరూ చప్పట్లు కూడా కొడతారు. చివరికి నేను ఈ గొప్పింటికి కోడలై మహారాణిని అవుదాం అనుకుంటే నాకంటే ముందే ఇంటికి కోడలు అయిపోయి ఇక్కడ కూడా మార్కులు కొట్టేస్తున్నావు. చిన్నప్పటి నుంచి కడుపులో మండి మండి రగిలిపోయి ఉన్నానే. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ అది ఇప్పుడు దొరికిందే. కానీ ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోను. ఇంత చెయ్యడం కన్నా నా ప్రాణాలు తీసుంటే బాగుండేది కదక్క. నా భర్త లేకుండా నేనెలా బ్రతుకుతాననుకున్నావు? అయితే నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను, వాడుకో. నీ మొగుడిని తీసుకుని ఎవ్వరికి కనిపించకుండా ఏదో ఒక మూలకు పోయి బతుకుపో. పో. ఎవ్వరికి కనిపించకుండా పారిపోవడానికి ఆయనేం దొంగ కాదక్కా, దొరా. తప్పు చేసిన వాళ్లే పారిపోవాలి. అయితే అనుభవించవే. నీ కళ్ళెదురుగానే నీ మొగుణ్ణి ఆ మాయ తన్నుకుపోతుంటే కుమిలి కుమిలి ఏడుస్తూ నరకం అనుభవించు. నేనెందుకు అనుభవిస్తానక్క? నేనేం తప్పు చేశాను? నేను నమ్ముకున్న దైవం నాకు అండగా ఉంది. నా భర్త మీద ప్రేమ తోడుగా ఉంది. గుండెల నిండా ధైర్యం ఉంది. అంతకు మించి నమ్మకం ఉంది. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఏంటే, నువ్వేమైనా సతీ సావిత్రి అనుకుంటున్నావా? యముడితో పోరాడి భర్తని తెచ్చుకున్నట్టు నాతో పోరాడి నీ భర్తని దక్కించుకోవడానికి. అవన్నీ పురాణంలో కథలు. కథలని కొట్టి పారేయకక్క. ఎందుకంటే పురాణాల్లో అలాంటి ఒక ఆడది నీ చెల్లెలిగా పుట్టిందని రేపు నువ్వే తెలుసుకుంటావు. తెలుసుకుంటావక్క. నేనేం పాపం చేశాను?
ఎందుకు నాకే ఇలా జరుగుతుందో తెలియడం లేదు. నా తోడబుట్టిందే నా తోడు దూరం చేయాలని చూస్తుంది. ఆ మాయ నా తోడే తన తోడు అని ఏవేవో ఆధారాలు చూపిస్తోంది. నా దగ్గరున్న ఆధారం ఇదొక్కటే. ఆయన నా సొంతమని చెప్పడానికి, మాది జన్మ జన్మల బంధం అనడానికి ఇంతకన్నా వేరే ఆధారం ఇంకేం కావాలి? ఎందుకు మా బంధం విడిపోయే పరిస్థితి రావాలి? నా భర్తని ఆ మాయ నుంచి కాపాడు. ఎప్పటికీ ఆయన నాకు తోడుగా ఉండేలా చూడు. ఈ గండం నుంచి బయటపడడానికి ఒక దారి చూపించు. పెద్దనాన్న ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? డ్రైవర్ కారాపు. హలో పెద్దనాన్న, ఎంతవరకు వచ్చిందమ్మా నీ మిషన్? ఈ రోజే క్లైమాక్స్ పెద్దనాన్న. ఎవ్వరికీ అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్ చేశాను. నిజంగానే వాడు గతం మర్చిపోయాడని, ఆ గతంలో నన్ను పెళ్లి చేసుకున్నాడని అందర్నీ నమ్మించాను. చివరికి పిన్నికి కూడా ఎలాంటి అనుమానం రాలేదు. వెరీ గుడ్. వాడి భార్యగా ఆ ఇంటి కోడలుగా వెళ్ళడం కన్ఫర్మే కదా? 100% పెద్దనాన్న. ఇదిగో ఈ రోజే కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. ఏ లాయర్ అయితే నిన్ను జైలుకి పంపించిందో ఆ లాయర్ శ్రావణినే నా తరపున వాదించబోతోంది. తన చేతే తన చెల్లెలి జీవితానికి చరమగీతం పాడించి లాంఛనంగా ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతున్నాను. ఒక్కసారి కోర్టు తీర్పిచ్చి భార్యని నేనే అని ప్రూవ్ అయ్యాక ఆ తర్వాత మనిష్టం పెదనానా. ఆ కుటుంబాన్ని కకావికలం చేసి వాళ్ళ కంపెనీలు ఆస్తులు అన్నీ మన వశం చేసుకుంటాను. శభాష్ మాయా, నువ్వు సాధించగలవన్న నమ్మకంతోనే నీకు అప్పగించా. గుడ్ న్యూస్తో మళ్ళీ ఫోన్ చేయి. సరే పెదనానా, ఉంటాను. ఏంటి పిన్ని, మొత్తం వినేసావా? సరే, వింటే విన్నావులే గాని విన్న సంగతి ఇక్కడే మర్చిపో. అది కాదమ్మా, అంటే వాడి గతంలో నువ్వు లేవా? మరి ఆదిత్య కేక్ తిని పడిపోయాడు, గతం మర్చిపోయాడని డాక్టర్ చెప్పాడు కదా. ఆ కేక్లో మత్తు మందు కలిపి ఆదిత్య పడిపోయేలా చేసింది నేనే పిన్ని. డాక్టర్తో గతం మర్చిపోయే అవకాశం ఉందని చెప్పించింది కూడా నేనే పిన్ని. నిజంగానే మర్చిపోయాడేమోనని అందరికీ భ్రమ కలిగించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేశాను. ఇంకొన్ని గంటల్లో నేనే వాడి భార్యనని తీర్పొస్తుంది. ఆ ధరణి కాపురానికి ముగింపు పడుతుంది. ఆ సామ్రాజ్యాన్ని ఏలాలన్న పెదనాన్న కల నీ కల తీరబోతోంది. అమ్మో, నేనే డేంజర్ అనుకుంటే ఇది నన్ను మించిన డేంజర్లా ఉంది. పిన్ని, షాక్ ఏంది చాలు గాని పద, కోర్టుకి టైం అవుతుంది. భారత